ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే క్రీడలు ఆడితే నిజంగా చెప్తున్నా కదా, ఎవరైతే క్రికెట్ ఆడతారో వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళ మైండ్ కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కనుక వీళ్ళు పూర్తిగా దాని మీద లీనమవుతారు. ఈ మైదానం దిగిన తర్వాత అందరినీ మర్చిపోతారు. అన్న చెల్లెలు అందరిని కూడా మర్చిపోయి ఎట్లా అవుట్ చేయాలి, ఎట్లా బ్యాటింగ్ ఆడాలి, ఎట్లా ఫీల్డింగ్ చేయాలి, ఎట్లా క్యాచ్ పెట్టాలి, ఎట్లా డైవ్ కొట్టాలి, ఎట్లా ఇచ్చేయాలనేటువంటి దాని మీద చాలా అద్భుతంగా చేసేటువంటి విన్యాసం చేసేటువంటి శక్తివంతులు మా సంఘటన యువతరం. ఇప్పుడు అందరూ కూడా ఎంఎస్ అకాడమీలో వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుతున్నామో కానీ రేపు రాబోయే రోజుల్లో భారతదేశం తరఫున కూడా ఆడేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మా సంఘటన యువతరానికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మామూలు ముచ్చట కాదు. సినిమాలలో మనం హీరోలను చూస్తాం, వాళ్ళు మేకప్ ఇంచేంత మేకప్ వేసుకుంటారు, చేతులు అగరబత్తి, కాలు మొంబత్తి ఉంటది. మా సంఘటనటువంటి ఎంఎస్ మైదానం రండి, ఒక్కొక్కరు కూడా కండాలు తిరిగిన వీరులు లేక వాళ్ళ ఛాతి చూస్తే, వాళ్ళ శరీరం చూస్తే, వాళ్ళ ఆలోచన చూస్తే నిజంగా చెప్తున్నా కదా, అందరు గర్వించదగ్గటువంటి యువతరం మా సంఘటనటువంటి యువతరం ఉంది కనుక మీరు ఇదే స్ఫూర్తి, ఇదే సంకల్పంతో పోవాలి. హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాధికృత్. ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది. ఎవరైతే క్రికెట్ బ్యాట్ పట్టుకుంటారో, ఎవరైతే బాల్ పట్టుకుంటారో, ఎవరైతే కీపింగ్ చేస్తారో, ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళు రేపు హాస్పిటల్ పోరు, రేపు 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారనే విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా.